మీకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఇప్పుడు మా హీరో సుమంత్ ప్రభాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. హలో అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం వచ్చినందుకు మా ట్రైలర్ లాంచ్కి. అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మా కంటెంట్ని చాలా పుష్ చేస్తున్నారు, చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సందీప్ అన్న, ప్రణయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏదో మా సొంత పెద్దమ్మ కొడుకులు ఇద్దరు వెనుకుండి నన్ను ముంగడి పుష్ చేస్తున్నట్టుంది ఈ సినిమాకి. రియల్లీ సొంత బ్రదర్స్ లానే ఫీల్ చేపిస్తారు మాట్లాడుతుంటే. అండ్ ఈ రోమాంచకం స్టేజ్ మీద నిలబడుతుంటే ఇది మీరు చూసారుగా ట్రైలర్, ఫన్ క్యూట్ ఫిలిం కైండ్ ఆఫ్ ఫిలిం. కానీ ఇక్కడ సందీప్ అన్న, ప్రణయ్ అన్న నిల్చొని ఉంటే ఇది రోమాంచకం అనాలంటే మస్తు కష్టమవుతుంది. ఇది రోమాంచకం అన్న బుద్ధి అవుతుంది, ఫుల్ సీరియస్గానే అనిపిస్తుంది అన్నంటే. అండ్ టు బీ ఫ్రాంక్, ఇన్ని రోజులు అన్న వాళ్ళతో ట్రావెల్ అవుతుంటే భద్రకాళి బ్యానర్లో తెలిసింది యాక్చువల్గా సందీప్ అన్న, ప్రణయ్ అన్న సూపర్ స్వీట్ క్యూట్ అని. అన్న ఇప్పుడు మీరు చూడండి స్టేజ్ మీద ఉన్నంతసేపు స్మైల్ అయితే మెయింటైన్ అవుతుంటుందని హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ ఆపర్చునిటీ కోసం. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతున్నా. మా మమ్మీ డాడీ ప్రేయర్స్ వర్క్ అయినాయి గట్టిగా. అండ్ మా వేణు అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా బ్యూటిఫుల్, ఒక యాక్టర్కి సూపర్ ఓపెన్ అప్ అయిపోయి ఈజ్ చూపించుకుంటూ స్టిల్ బాయ్ నెక్స్ట్ డోర్గా వండుకుంటూ అందరికీ నవ్వుపిస్తూ లవబుల్గా అనిపించే క్యారెక్టర్ చాలా తక్కువ మంది రాస్తారు. అండ్ నాకు ఇట్లాంటి బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇచ్చినందుకు ఐ లవ్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు అనంతిక, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్, గుడ్ లర్నర్. ఒక 6 నెలలు టైం ఇచ్చేదైనా విద్య నేర్చుకో అంటే ప్రో అయిపోతుంది. ఏమేమి వచ్చినాయి కానీ ఒక పెద్ద లిస్ట్ చెప్తుంది. అండ్ కీప్ గోయింగ్ లైక్ దిస్. సూపర్ స్ట్రాంగ్ పర్ఫార్మర్ కూడా. అండ్ నా ఫ్రెండ్స్ అందరూ ఇందులో చేసిన వాళ్ళు, నరేంద్ర, వెంకటేష్ అన్న, మనీ, సోహన్ ఎక్స్ట్రాడినరీ సింక్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. మేము నిజంగానే చిన్నప్పటి నుంచి దోస్తులు మా ఇంటికాడ అన్నట్టుంటుంది. అంటే ఇద్దరు దోస్తులే ఈ అన్న వాళ్ళు, సోహన్ ఇంకా వెంకటేష్ అన్న ఈ సినిమాతో పరిచయం అయినారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంత సపోర్ట్ ఇచ్చి. అండ్ చాలాసార్లు నాకు యాక్టింగ్లో కూడా హెల్ప్ చేస్తుండే. చేస్తాడు భాషి అంటారు, నరేంద్ర అయితే చేస్తాడు. ఒకసారి మీరు చెప్తున్నా కాంబినేషన్ మీరు మర్చిపోరు. చింటూ క్యారెక్టర్ మీ అందరికి గుర్తుండిపోతుంది అని నా ఫీలింగ్. నేనైతే ఫుల్ లవ్ చేసిన ఈ క్యారెక్టర్ని. అండ్ అన్న చెప్పినట్టు ఇది డెఫినెట్లీ హెల్ప్ అవ్వాలి సూపర్గా ఫ్యూచర్కి. అండ్ ట్రైలర్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాం. మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. September 3rd అందరినీ సినిమా థియేటర్కి తీసుకెళ్ళండి. భద్రకాళి బ్యానర్ నుండి ఫన్ క్యూట్ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎవరితో చూసినా తీసుకుపోయిన ఎవరినైతే తీసుకుపోతారో వాళ్ళైతే డిసప్పాయింట్ గారు. కాన్ఫిడెంట్గా తీసుకోవండి సినిమాకి అన్న ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమంత్ ప్రభాస్ గారు. ఒక క్వశ్చన్, ఇలా రండి. సో ఇలా రియల్ లైఫ్లో యాప్ నుంచి ఒక అమ్మాయిని ఫ్రెండ్షిప్ చేసుకుని డేట్కి వెళ్ళారా? లేదు, అంత టైమే లేకుండే నాకు లైఫ్లో. మరి అంటే యాప్లో చూసి అంత లేదు. ఓకే, సో మీ రియల్ రోమాంచక మూమెంట్ ఏంటి త్రూ అవుట్ ద షూట్? ఆవిడ చెప్పినట్టు సేమ్ ఆన్సర్ రిపీట్ చేయకుండా కొత్తగా చెప్పండి ఏదైనా. షూట్ అంటే ఓకే, కాకపోతే నాకు రియల్ రోమాంచక మూమెంట్ నాకు సందీప్ అన్న దుబాయ్లో కలిసి ఒక ఖతర్నాక్ కథ విన్నా, నువ్వు చేస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది, ఒకసారి వినొచ్చు కదా సుమంత్ అన్నాడు. అరే డెఫినెట్లీ అన్న. ఆ రోజు నేను ఇండియాకి వచ్చి కథ వినేదాకా అదే ఎక్సైట్మెంట్లో ఉన్నా, అదంతా రోమాంచకం ఫీలింగే. అసలు అన్న కథ విన్నాక డెఫినెట్లీ కదా, భద్రకాళి బ్యానర్ నుంచి అంటే కథ వింటున్నాం అంటే డిఫరెంట్ ఇమేజెస్ పడుతున్నాయి. అన్న వచ్చి నాకు కథ నరేట్ చేయగానే 2.5 hours నరేట్ చేసి 2.5 hours ఫుల్ ఎంజాయ్ చేస్తుండే నేను. సో అన్నకి ఎందుకు నచ్చిందో నాకు అర్థమైంది. అండ్ మొన్న మేము సందీప్ అన్న, నేను, వేణన్న, ప్రణయ్ కూర్చొని నార్మల్ మిక్సింగ్ థియేటర్లు ఇట్లా చూసుకుంటూ ఉండే. అన్న ఎంజాయ్ చేస్తుంటే పక్క కూర్చొని నేను ఎక్కువ ఎంజాయ్ చేసిన. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ సుమంత్ గారు. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, అండ్ ఇప్పుడు మా డైరెక్టర్